ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మిగారు మరియు కమిషనర్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో 14-16వ వార్డులలో చెత్తను తొలగించడం, స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ల వద్ద స్క్రీనింగ్ బార్లను ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతను కాపాడాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకూడదని, పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తయారు చేయాలని తెలియజేయడం జరిగింది. స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్లను జేసీబీ సహాయంతో శుభ్రపరిచి స్క్రీనింగ్ బార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మగారు, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మిగారు మరియు కమిషనర్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో 14-16వ వార్డులలో చెత్తను తొలగించడం, స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ల వద్ద స్క్రీనింగ్ బార్లను ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతను కాపాడాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకూడదని, పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తయారు చేయాలని తెలియజేయడం జరిగింది. స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్లను జేసీబీ సహాయంతో శుభ్రపరిచి స్క్రీనింగ్ బార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మగారు, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పట్టిలో అవుతుంది, పట్టిలో జామ్ అవుతుంది. పట్టిలో కొంచెం తీసుకుంటే అసలు వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది ఇంకా చదువు మళ్ళీ క్లియర్ కష్టం. అదే అదే రోజు రోజు ఏడైతే కాదు.